నాయకులు విజయభాస్కర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. విజయభాస్కర్ గారు, ఇవాళ మనం చూస్తామండి, ఎందుకంటే ఇక్కడ చాలా రెండు రకాల విషయాలు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. ఒకటి, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోకస్ ఎంతసేపు ఉన్నా వీళ్ళ చదువుల మీద లేకపోతే వీళ్ళ మార్కుల మీద ఉంటుంది. అందులో భాగంగా ఏమవుతుందంటే రోజులో దాదాపుగా మనం చూస్తే ఉదయం 7:30-8 గంటలకు స్కూల్కి వెళ్ళిన పిల్లలు తర్వాత సాయంత్రం 7:30-8 దాకా స్కూల్ నుంచి ఇంటికి రావట్లేదు. ఆ తర్వాత ఆ పేరెంట్స్తో గడిపే సమయం అన్నది బాగా తగ్గిపోతుంది. అటు ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలకు మించి పెద్ద అంటే 24 గంటల్లో 3-4 గంటలకు మించి మనకు ఎక్కువ గడిపే సమయం అవకాశం లేకుండా అయిపోయిన నేపథ్యం మనం చూస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి డ్రగ్స్ అలవాటు పడ్డా సరే, లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తున్న విషయాన్ని పేరెంట్స్ గుర్తించకపోవడానికి అది కూడా ఒక కారణంగా అనిపిస్తుంది. మీరేమంటారు? మీరు చెప్పినట్లు అసలు ఏంటి దీనికి గల కారణాలు, అసలు వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది ఏంటి అన్నారు. నేను 2 years బ్యాక్ ఒక మ్యాగజైన్కి, మంత్లీ మ్యాగజైన్కి ఒక కవిత, ఇది సందర్భోచితంగా ఉంటుందని డ్రగ్స్ అనే పేరుతో నేను ఇది చేశాను. డ్రగ్స్ ఒకసారి వినిపించండి. పరువులు తీసే కాలాన్ని గుప్పిట పట్టలేని నిరాశ వారిది, కాలం కంటే ముందుండాలనే తీరని తాపత్రయం వారిది, ఎంతకీ అంతుబట్టని ఆగామి కాలాన్ని గూర్చి నిరంతర అంతర్మథనంతో సతమతమయ్యే నిర్వేదం వారిది, నడివేసవి మరీచిగ్గా తరలిపోయే గ్రీష్మం వారిది, బంధాలు భ్రమలుగా బాధ్యతలు బంధనాలుగా లక్ష్యం అలక్ష్యమైన నిర్లక్ష్యలోకం వారిది. అందుకే వారిలో అంత నిరాసక్తత, నిర్లిప్తత, ఏ పైనానికైనా హద్దులుంటాయనే ఇంగితం ఎరిగిన నైజం వారిది, ఆలోచనలు ఓటచలమై అలౌకిక ఊహల విహారమై ఊరేగుతుంటే వారించుకోలేని నిస్సహాయ ఏకాంతం వారిది, కాలాన్ని వర్తమానాన్ని గ్రహించలేని అంధత్వంలో, మాదక ద్రవ్యాల సేవనంలో, తమను తాము మర్చే ఉన్మత్త క్షణాల నిస్పృహలో తమ శక్తిని యుక్తిని నిష్ఫలం చేస్తూ కన్నవారికి కళ్ళలోకానికి స్వస్తి చెప్తున్నారు. శాసనోల్లంఘన చేస్తూ నేరస్తులవుతున్నారు. డ్రగ్స్ కలవరింతలో నిశ్చంగులై చక్రభ్రమణంలో వక్రగమనంతో వ్యసనం ముదిరి అర్ధాంతరంగా నిహతులవుతున్నారు. ఇది ఆ కవిత సారాంశం. మరి ఆనాటి దూరదర్శన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్, ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారు, పద్మనాభరావు గారు, వారితో నాకు పరిచయం లేదు. నా ఫోన్ నంబర్ చూసి ఆయన ఫోన్ చేశారు. వెరీ గుడ్. ఈ కవితని ఆయన చాలా ప్రశంసించారు. మరి అందుకే ఈరోజు డ్రగ్స్ మీద అనగానే నేను ఈ కవితను వినిపించాలనే ఉద్దేశంతో ఇప్పుడు మొదటగా ఈ కవితతో నేను ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు 1985లో భారత ప్రభుత్వం ఈ మాదక ద్రవ్యాలని అరికట్టి నియంత్రించాలనే ఉద్దేశంతో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ పోతే సైకోట్రాఫికల్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అని ఒక యాక్ట్ పెట్టడం జరిగింది 1985లోనే. అప్పటికి ఇంత విజృంభణ లేదు అప్పట్లో. కానీ నిన్న మొన్నటి వరకు ఎక్కువగా మనం మాదక ద్రవ్యాలంటే ఓపియము ఇతరత్ర ఈ మనకి ఆఫ్ఘనిస్తాన్ నుంచో పాకిస్తాన్ నుంచో వస్తుండేవి. ఇటీవల 4-5 సంవత్సరాలుగా టూ మచ్గా ఈ స్వైర్య వ్యవహారం చేస్తా ఉన్నాయి ఈ మాదక ద్రవ్యాలు. ఇందుకు ఏ ఒక్కరిని నిందించేదానికంటే ప్రపంచవ్యాప్తంగా పాలకులు, ఉద్యోగులు, ఇందుకు మేధావులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. వీరు సమర్థవంతంగా పనిచేసి ఉంటే ఈ పోకడలు ఉండేవి కాదు, ఈ దుష్పరిణామాలు జరిగేవి కాదు. ఈరోజు మనకి మొత్తం గంజాయి పెద్ద ఎత్తున, గంజాయి యాక్చువల్గా ఏంటంటే పాత రోజుల్లో కానీ ఇప్పటికీ మెడిసినల్ యూజ్గా దాన్ని కొంత ఉపయోగిస్తారు, మెడిసినల్ యూజ్గా. అయితే అది పరిమిత మోతాదులోనే ఉపయోగించాలి. అయితే అది మెడిసినల్ అవసరాలు తర్వాత యూత్ పూర్తిగా ఈ ఇంతకుముందు కవితలో నేను పేర్కొన్నట్టు ఏదో వాళ్ళకి పరిసరాల ప్రభావం కావచ్చు, సహవాస దోషాలు కావచ్చు, లేకపోతే సున్నిత హృదయాలు కావచ్చు, మొత్తానికి సమస్యల వలయంలో చిక్కుపడి మనశ్శాంతి లేకపోవడం కావచ్చు, సరిగా నిద్ర పట్టకపోవచ్చు, లేకపోతే విలాసవంతమైన జీవితం కోరుతూ మంచి వయసులో ఆరోగ్య సమస్యలు ఉండవు కాబట్టి వాళ్ళు స్నేహితులతో కలిసి అదొక సరదా కావచ్చు. ఇలా కారణాలు ఏవైనా వాళ్ళు ఒకవేళ సంపన్నుల పిల్లలు కావచ్చు, ఎక్కువగా సంపన్నుల పిల్లలే కాకుండా ఎగువ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కాకుండా ఈరోజు పేదలు కూడా మొత్తం అన్ని తరగతుల ప్రజల్లో
ఈ వాడకం చూస్తున్నాం. ఎలిమెంటరీ స్కూల్ నుంచే 5వ తరగతి 6వ తరగతి నుంచే ప్రారంభమవుతున్న అయితే పరిస్థితులు మీ మనం విశ్లేషణ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఈ మొత్తం మీద ఓవరాల్ గా చూస్తుంటే మాత్రం తల్లిదండ్రుల పర్యవేక్షణ అనేది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే అవును. ఆ మార్పులు అనేది ఈజీగా గమనించగలిగే అవకాశం ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కానీ, బట్ వాళ్ళతో గడిపే సమయం తగ్గుతూ ఉండడం కూడా దీనికి ఏమైనా కారణంగా మనం చూడొచ్చు అంటారా? ఆ తల్లిదండ్రుల పర్యవేక్షణ, వాళ్ళు ఇంటి దగ్గర ముస్తాబు చేసి, అందరూ ఎక్కువగా కాన్వెంట్ స్టడీస్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారు. అనేక ప్రభుత్వ పాఠశాలలు అన్ని రాష్ట్రాల్లో మూతపడుతున్న సంఘటనలు చూస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ కాన్వెంట్స్కి పంపించే పరిస్థితుల్లో ప్రైవేట్ కాన్వెంట్స్లో ముఖ్యంగా ఆ కాన్వెంట్ యాజమాన్యం పూర్తి శ్రద్ధ వహించాలా, కాన్వెంట్ యాజమాన్యం. నెంబర్ 2, ఈ ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళే విద్యార్థుల్లో ఈ అలవాటు తక్కువగా కనిపిస్తుంది నా పరిశీలనలో. అవును అవును. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ముస్తాబు చేసి ప్రైవేట్ కాన్వెంట్లు పిల్లల్ని పంపించి చేతులు దులుపుకోవడం మన పని అయిపోయింది అనుకుంటున్నారు. ఏది ఆ కాన్వెంట్ బస్సో లేకపోతే ఆ రిక్షానో లేకపోతే ఆటో వస్తే అందులో ఎక్కిచ్చేస్తే మన పని అయిపోయింది అనుకుంటున్నారు. తర్వాత అక్కడ పరిస్థితులు తెలియదు. తర్వాత సాయంత్రం ఆ వ్యానో ఏదో రిక్షానో ఆటో వచ్చేసి వదిలిపెట్టిపోతుంది. ఈ మధ్యలో ఏం జరిగేది గమనించట్లేదు. గమనించాల్సిన అవసరం అనిపిస్తుంది. అయితే హరికుమార్ గారు, ఇక్కడ చాలా కీలకంగా ఉన్న ప్రశ్న ఏంటంటే, ఎందుకు